అయితే మీకు కాకరలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడింది? పండు ఈగలు వచ్చేసి బాగా కుట్టేస్తాను సార్. పిందెలంతా కుట్టేసి చాలా డ్యామేజ్ అవుతుంది. దీనిలో అయితే ఆకర్ష్ సిఎల్ పెట్టాలన్నారు. తిరిగా మళ్ళీ అమెజాన్లో బుక్ చేసుకొని ఆకర్ష్ సిఎల్ తెప్పించుకొని పిప్రోనిల్ ఒక 8 ml to 10 ml కలుపుకొని చుట్టూన పోసినాము. బాగా రిజల్ట్ వచ్చింది, బాగా వచ్చింది. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. నేను మీ శశిధర్. ఈరోజు మనము కొంగన్పల్లి విలేజ్లో ఉన్నాము. మనతో పాటు బాబురెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ నాగరాజు గారు ఉన్నారు. నమస్కారం అండి బాబు గారు. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి? 10 to 15 years చేస్తున్నాం సార్. కాకర మీదనే ఎక్కువ చేస్తారండి? ఇది ఫస్ట్ టైం కాదు, మేమైతే ఫస్ట్ ఎక్కువ టమోటా. అయితే మీకు కాకరలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడింది? పండు ఈగలు వచ్చేసి బాగా కుట్టేస్తాను సార్. పిందెలంతా కుట్టేసి చాలా డ్యామేజ్ అవుతుంది. దానికి మీరు ఏ రకాల కెమికల్స్ వాడారండి నాగరాజు గారు? మేము ఎక్కువ ల్యాండా స్ప్రే చేస్తున్నాం సార్. వీక్లీ కానీ ట్వైస్ కానీ వీక్లీ 10 days వన్స్ అట్లా చేసుకుంటా ఉన్నాము. అయితే కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతా ఉంది వల్ల. వారానికి ఒకసారి కొట్టేవారా? వారానికి ఒకసారి 8 రోజులు 10 రోజులకు ఒకసారి కొడతా అంటే కూడా కంట్రోల్ అవుతా ఉంది. స్ప్రే చేసినప్పుడు కానీ దాంట్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తా ఉన్నాము. అయితే కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతా ఉంది ఈ ఊజీ. అంటే వారానికి మీరు 2 సార్లు వారానికి ఒకసారి స్ప్రే వారానికి ఒకసారి కొడుతున్నారు. దానికి ఎంత ఖర్చు వచ్చేదండి మీకు? వారానికంటే అది దీన్ని బట్టి అలైకతాన్ని స్ప్రే చేస్తా ఉంటుంది. అది ఒక 300 liters కంటే ఒక 500 to 1000 దాకా అవుతా ఉంది. 500 to 1000 రూపీస్ స్ప్రేయింగ్ చేసేదానికి వేరే ఖర్చు, లేబర్ ఛార్జ్ ఎక్కువ ఖర్చు వస్తుంది. ఒక 5-6 వేలు అవుతుంది. అంటే నెలకి వచ్చేసి ఒక 5-6 వేలు వచ్చేది. వారానికి ఒకసారి మందు కొట్టాలంటే 5-6 వేలు అవుతుంది. అంటే నెలకి సుమారుగా ఎంత ఖర్చు పెట్టేవాళ్ళండి మీరు? నెలకి ఒక 20,000 దీనికి అయిపోతానండి. అప్పుడు ఇది కంట్రోల్ కాకుండా ఈ పండు చాలా ప్రాబ్లం చేస్తానండి. అంటే 20,000 ఖర్చు పెట్టినా కూడా పండుగ నుంచి మీకు ఎలాంటి ఉపశమనం కలగలేదు. అయితే మీరు మరి ఈ పండుగ నష్టం చూసి ఆకర్ష్ సిఎల్ వాడాలని ఎలా తెలిసిందండి? ఎలా వాడాలని ఎప్పుడు నేర్చుకున్నారు? ఇది యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇట్లా మాకు ఆకర్ష్ మీది బాగా పనిచేస్తుంది పండుగకి అని చెప్పినారు. మా వాళ్ళు సీతాఫలంకి వాడినారు. మా బ్రదర్ వాళ్ళు సీతాఫలం చేసినారు, మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పిరా. మళ్ళీ దాన్ని మేమంతా చూసి దాన్ని తెప్పించుకున్నాం. మీరు అక్కడ పొరపాటు పడ్డారు. ఆకర్ష్ ఎంఈ అనేది ఏంటంటే పండ్లల్లో వచ్చే పండుగ గురికి మాత్రమే పనిచేస్తుంది. మనం పెట్టింది ఏంటంటే తీగజాతి కూరగాయలు. తీగజాతి కూరగాయలకి ఆకర్ష్ సిఎల్ అనే మందు ఉంది. మళ్ళీ తర్వాత మీరు ఆకర్ష్ సిఎల్ తెప్పించుకున్నారు మాతో మాట్లాడిన తర్వాత, అప్పుడు మీకు దాని పనితనం ఎలా అనిపించింది? ఆకర్ష్ సిఎల్ అనేసి పెట్టాలి కాకర చెట్టుకి. అవి అయితే ఎంఈ వచ్చి మామిడి చెట్టు పనిచేస్తుంది. దీనిలో అయితే ఆకర్ష్ సిఎల్ పెట్టాలన్నారు. తిరిగా మళ్ళీ అమెజాన్లో బుక్ చేసుకొని ఆకర్ష్ సిఎల్ తెప్పించుకొని పిప్రోనిల్ ఒక 8 ml to 10 ml కలుపుకొని చుట్టూన పోసినాము. బాగా రిజల్ట్ వచ్చింది, బాగా వచ్చింది. అయితే మీరు ఎలా పెట్టారో మన తోటి రైతులకు చెప్పగలుగుతారండి? పిప్రోనిల్ 10 ml కలిపిన తర్వాత చెట్టు మార్చి చెట్టు పెట్టారా? మీరు ఎలా పెట్టారు ఒకసారి చెప్తారా? ఫుల్ రౌండ్ చుట్టూన ఒకసారి పెట్టినామా? గొట్టం ఇక్కడ రౌండ్ ఒకసారి అన్ని స్టిక్స్ కి పూసినాము. మళ్ళీ మధ్యలో ఒక 10 lines కి 5 lines కి ఒక లైన్, ఒక గోటం ఒకసారి గోటం మార్చి గోటంకి మొత్తం తోట అంతా పెట్టినాము. ఫుల్గా కంట్రోల్ అయింది, బాగా కంప్లీట్ పోయినాయి. ఇప్పుడు పండుగ సమస్య మీకు ఉందా? లేదు, తగ్గింది, బాగా తగ్గింది. ఎంత శాతం తగ్గి ఉంటుంది మీకు? మాకైతే ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు తోటలో ఇప్పటికేం లేదు. నెక్స్ట్ మనం క్రాప్ హార్వెస్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ మాకు ఐడియా వస్తుంది. అయితే మీరు ఇంతకు ముందు ఏదైతే కెమికల్ స్ప్రే వాడేవారో అప్పుడు పండుగ నష్టం వల్ల ఎన్ని కిలోలు మీరు
వేస్ట్ పారేసేవాళ్ళు. ఆ. దాదాపు ఇప్పుడు వరకు నాకైతే 1 to 2 tons పై ఉంటుందేమో వేస్ట్ ఉంటుంది. వేస్ట్ అయి ఉంటుంది Waste మాకు. అయింది. ఇప్పుడు టోటల్ ఇప్పుడు వరకు హార్వెస్టింగ్ అయితే మాది 1 ఎకర్లో అరౌండ్ 7 tons అట్లా కోసింటాం, 7 to 8 tons. అది కన్నా ఉండింటే ఇంకా ఒక 2 tons కలిపి వచ్చిందేమో అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక 5 cuttings అట్లా ఉంటుంది మంది. ఓకే. అట్లా మేము ఇక దాని ఆ పండుకాయలంతా కట్ చేసి ఎత్తుకుపోయి వాటర్లో ఎత్తుకుపోయి వేసినాము. దాని నుండి మళ్ళీ తిరిగా ఉత్పత్తి అవుతాయి అనేసి వాటర్లో ఎత్తుకుపోయి వేసినాము. అప్పటికే ఎక్కువ ఉన్నింది, కంట్రోల్ చేసే కాలేదు. మా తర్వాత ఇది సిఎల్ పూసిన ఆకర్ష్ సిఎల్ అప్లై చేసిన బాగా రిజల్ట్ వచ్చింది. ఓకే. అయితే మనకి ఆకర్ష్ సిఎల్ వాడిన తర్వాత మళ్ళీ కెమికల్ స్ప్రేస్ ఏమన్నా వాడారా మీరు? లేదు ఇంకా లేదు. పెట్టినాము, పెట్టిన తర్వాత ఇంకా స్ప్రే చేయలేదు. వాడాల్సిన అవసరం అవసరం అయితే మాకు అది లేకపోతే ఇంక నెక్స్ట్ వేరే ఈ బ్లైట్కి దానికి ఫంగిసైడ్స్ అట్లా కొట్టుకుంటే స్ప్రే చాలు. చేసుకుంటాం. అంటే మీ పండుగకు మాత్రం పండుగకి ఏం అవసరం లేదు, మీరు వాడలేదు. వాడలేదు, ఇంకా మేమేం వాడలేదు. ఓకే. అయితే ఈగైతే ఇప్పుడు ఏం కనిపించడం లేదు లేదు. తోటలో. కాకపోతే చూస్తాం. మాకే అర్థమైంది ఇప్పుడు ఈగ లేదు తోటలో, ఈగ పండుగ లేదు అంటే బాగుంది. నెక్స్ట్ కాయ కోసేటప్పుడు వేస్టేజ్ తక్కువ పోతుంది అని అర్థమవుతుంది మాకు. మీకు అర్థమైంది. ఓకే. అయితే మీకు కెమికల్ స్ప్రేలు తగ్గించుకున్నారన్న కాన్ఫిడెన్స్ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మాకు మామిడి చెట్లకి ఎక్కువ మ్యాంగోకి దాని మీద ఎక్కువ మాకు వాడాల్సి వస్తుంది. అయితే మామిడికి మీరు ఇప్పుడు ఆకర్ష్ ఏది వాడతారు? ఆకాశ ఎంఈ వాడతాం. అయితే తీగ జాతి కూరగాయల్లో మీరు ఏం వాడతారు? సిఎల్. ఆకర్షియాలి. ఓకే, మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.